హాయ్ అండి, జై శ్రీకృష్ణ. ఇలాంటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ మషిన్ మీద చేయడం కోసం పద్ధతి ఏంటో నేను మీకు చెప్తున్నాను. ఇలా 4 దారాలు, బట్ నా దగ్గర ఈ కలర్ మాత్రమే మ్యాచింగ్ ఉంది కాబట్టి ఇలా నేను 4 బాబిన్లు చుట్టి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని చేసే పద్ధతి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నీడిల్లో పూర్తి మషిన్ కి దారం పెట్టేసుకోవాలి. ఈ 4 థ్రెడ్స్ మొత్తము మషిన్ లో నీడిల్లో ఒకటేసారి పెట్టేసేయాలి ఇలా. ఓకే, ఇది కాస్త లూజ్ చేసుకోవాలి థ్రెడ్ కోసము. ఇది లూజ్ చేసుకోవాలి. కుట్టు వచ్చేసి కాస్త పెద్దగా పెట్టుకోవాలి. ఇలాంటి అస్సలు లేనిది ఏదైతే ఉంటుంది చూడు, ఇన్నర్ లేనిది సింగిల్ ఏవైతే ఉంటే వాటికి ఇలా పేపర్ యూజ్ చేయాలి. ఇలాంటి అస్సలు ఉన్నదాన్ని నార్మల్ గా కుట్టేసేయాలి. ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ కొను బ్యాక్ నడుంకి ఈ డిజైన్ తీసుకుంటున్నాను. దీన్ని మనం ఏ టైప్ అయినా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా నేను 2 లైన్స్ తీసుకొని ఓకే, ఇప్పుడు దీన్ని నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇలా ఇలా మనకు నచ్చినట్టుగా ఏదైనా కుట్టుకోవచ్చు. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ అండి. నేను వచ్చేసి స్లీవ్స్ కి బ్యాక్ సైడ్ కి ఇలా నార్మల్ గా, స్లీవ్ అయితే ఇలా 3 లైన్స్ మాత్రమే తీసుకున్నాను. బ్యాక్ కి క్యాజువల్ గా ఏదో అలా కనబడడానికి తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ ఉంది, ఈ ప్లేస్ లో ప్లేన్ ఉంది కాబట్టి ఇలా లైన్స్ వస్తే కొంచెం ఇట్లా డిఫరెంట్ లుక్ వస్తుంది. సో అందుకే నేను ఇలా తీసుకున్నాను. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.